డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం సిఈజేపీ పోర్టల్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా జాబ్కి అప్లై చేసుకోవాలి, అలానే ఏ విధంగా రెజ్యూమ్ డౌన్లోడ్ చేసుకోవాలి చూద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో సిఈజేపీ అని టైప్ చేయాలి. సో ఫస్ట్ లింక్ ఏదైతే ఉంటుందో ఆ లింక్ని మీరు క్లిక్ చేస్తే సిఈజేపీ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇందులో రెండు బటన్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి స్టూడెంట్ రిజిస్ట్రేషన్, అలానే స్టూడెంట్ లాగిన్. ప్రీవియస్ వీడియోలో మనం స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూసాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే కార్డ్స్లో వదిలేస్తాను, ముందు అది చూడండి. సో ఇప్పుడు మనం స్టూడెంట్ లాగిన్ ఎలా చేయాలో చూద్దాము. స్టూడెంట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ ఓఏఎం నెంబర్ ఏదైతే ఉంటుందో వితౌట్ ఓఎం లెటర్స్ ఇవ్వాలి. అదే మనం స్టూడెంట్ రిజిస్ట్రేషన్లో అయితే కంప్లీట్ ఓఏఎం నంబర్ ఇస్తాము. ఇక్కడ మాత్రం మనం ఓఏఎం నంబర్ని వితౌట్ ఓఎం లెటర్స్ ఇవ్వాలి. సో నేను ఇప్పుడు ఒక నెంబర్ ఇస్తాను, అలానే పాస్వర్డ్ ఇస్తాను 123 సైన్ ఇన్. సో ఈ విధంగా మనకి డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు లేటెస్ట్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్స్ అన్నీ కనిపిస్తాయి. సో అలానే మీకు రైట్ సైడ్లో టోటల్ జాబ్స్ అంటే ఎన్ని జాబ్స్ పోస్ట్ అయి ఉన్నాయి, సో అలానే మీరు ఎన్ని జాబ్స్ అప్లై చేశారు, ఎన్ని జాబ్స్ చూశారు అనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈజీ లింక్స్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి మనం సెర్చ్ జాబ్స్ అని క్లిక్ చేసాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను డిగ్రీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు నా క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఆ జాబ్స్ అన్నీ ఇక్కడ నాకు కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను ధ్రువంత్ సొల్యూషన్ అని ఉంది, దీనికి అప్లై చేద్దామని అనుకుంటున్నాను. ముందు డీటెయిల్స్ చూడాలి కాబట్టి దీన్ని క్లిక్ చేశాను. సో ఇక్కడ నాకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. పొజిషన్ టైటిల్ టెలికాలర్, సో ఆర్గనైజేషన్ నేమ్ ధ్రువంత్ సొల్యూషన్, సో స్కిల్ సెట్స్ ఏవైతే కావాలో అవన్నీ ఉన్నాయి. సో అలానే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి, సో జాబ్ డిస్క్రిప్షన్, సో ఈ విధంగా శాలరీ ప్యాకేజ్, సో ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అన్నీ మనకు ఉన్నాయి. సో అలానే ఇక్కడ వెన్యూ లిస్ట్ అని ఉంది. ఈ వెన్యూ లిస్ట్ని క్లిక్ చేస్తే ఈ జాబ్కి మనం అప్లై చేస్తే ఇంటర్వ్యూకి ఏ కాలేజ్లో ఏ డేట్కి అటెండ్ అవ్వాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీడీసీ డబ్ల్యూఏ గుంటూరు అని ఉంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై నౌ అనే బటన్ ఉంది. ఈ అప్లై నౌ అనే బటన్ని నేను క్లిక్ చేయాలి. కొన్ని జాబ్స్కి ఎలా ఉంటుంది అంటే 2-3 వెన్యూస్ కూడా ఉంటాయి. మనకి సూటబుల్ వెన్యూ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై నౌ, సో అప్లై చేశాను. సో ఇప్పుడు నేను హోమ్ పేజ్కి వెళ్తే సో అప్లైడ్ జాబ్స్ అని ఉంది. సో నేను ఆల్రెడీ ఒక జాబ్కి అప్లై చేశాను. సో అలానే ఇప్పుడు మనం ఏ విధంగా రెజ్యూమ్ని డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మై ప్రొఫైల్ అని ఉంది. మై ప్రొఫైల్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసినప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిలో ఏదైనా మనం అప్డేట్ చేసుకోవాలి అంటే ఎడిట్ ప్రొఫైల్ని క్లిక్ చేసి మన డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు. అలానే కిందకి స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకి డౌన్లోడ్ రెజ్యూమ్ అని ఉంది. ఈ డౌన్లోడ్ రెజ్యూమ్ని క్లిక్ చేస్తే మనకి రెజ్యూమ్ అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది. మనం ఎన్ని జాబ్స్ అయితే అప్లై చేసామో అన్ని రెజ్యూమ్స్ సెట్స్ మనం తీసుకొని జాబ్ డ్రైవ్కి అటెండ్ అవ్వాలి. So all the best, students. Thank you.